మీకు దండం సారు, ఎన్ని కోట్లు ఖర్చైనా మంచిదే, మళ్ళీ యాగమో పూజ చేయాల్సిన టైం వచ్చింది సారు. నవ్వేటోన్ ముంగట జారి పడ్డట్టు కాకముందుకే పెద్ద శాంతి చేయాలి సారు. ఎన్ని కోట్లు ఖర్చైనా మంచిదే, సర్కార్ పైసలు పెట్టినా మంచిదే, లేకపోతే మీ సొంత పైసలు పెట్టైనా మంచిదే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు అడిగితే కాదన్నారు, కానీ ఏదోటి చేయాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఉన్నా సారు. ఎట్లా నన్న పోగొట్టుండ్రి, జర మీకు దండం పెడతాం గాని. ఏ దేవునికి ఏం తక్కువ చేస్తలేడు గాని తెలంగాణకు దేవుని అసోంటి కేసీఆర్ సార్ కు మాట వచ్చే కథ అవుతున్నది. అరే పచ్చిందల్లా బంగారం అయ్యేది అది వరకు, అసోంటిది ఇప్పుడు ముచ్చిందల్లా మట్టి అయిపోతున్నదిలా. నిన్ననే చెప్పుకున్నాం కదా, కొత్త రాష్ట్రంలో కొలువుల ముచ్చట అంతా ఆగం పరంధామం అన్నట్టే అవుతున్నదని. ఇగో ఇప్పుడు ఎలక్షన్ల ముచ్చట కూడా కానెత్తేసిన బండ్ల సాత్రమే అయిపోయింది. ఫస్ట్ పెట్టుకున్న ఒక్క ఎలక్షన్, అది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పెట్టిన ఎలక్షన్. గదాన్ని కూడా సరిగ్గా చేయలేకపోయారు ఎలక్షన్ సంఘపోళ్ళు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుండే 23,000 మంది పంతులు ఓటేసే చిన్న ముచ్చట ఎంత అల్కగా అయిపోవాలి. అసోంటిది బ్యాలెట్ కాగితం మీద 3వ నెంబర్లు ఉన్న ఆదిలక్ష్మయ్య సార్ ఫోటో, 9వ నెంబర్లు ఉన్న మాణిక్యరెడ్డి సార్ ఫోటోలు అటు ఇటు ముద్దరేసిర్రట. సగం ఓట్లు పడ్డాక తెలిసే వరకు కేంద్ర సంఘపోళ్ళు ఎన్నికను రద్దు చేయరని ఆర్డర్ వేసిర్రట. ఈ ఆదివారం మళ్ళా ఎలక్షన్ పెడతారట. అంటే చూడూరి కథ ఎట్లయితున్నదో, ఎందుకింత భయం లేకుండా చేస్తున్నారు కావచ్చు ఆఫీసర్లు. ఒక కాల 2 దిక్కులు అంటే ఏమో అనుకోవచ్చు కానీ అన్నిటికన్నీ గిట్టనే అవుతుంటే తెలంగాణ సర్కార్కి ఎంత బదనాము, కేసీఆర్ సార్ గొప్పతనానికి ఎంత మచ్చ. అయ్యలు ఆఫీసర్లు మీకు ఇంకా జీతాలు గిట్లా సరిపోలేదంటే మళ్ళా అడుగురి, డబ్బులైనా చేస్తాడు. కానీ గిట్లా చేయకూరి సారు, కేసీఆర్ సారు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయరి. ఎందుకైనా మంచిది శాంతి యాగం ఏదన్నా ఉపాయం చేయరు సారు. పైసలదే ఉన్నది కానీ పరువు నిలబెట్టే ఉపాయం చేయరి. టీవీ